నమస్కారం. జాతీయ విశేషాల మాలికకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష. రూపాయి విలువ వృద్ధి రేటే కీలకాంశాలు. పెట్రో వడ్డనపై నిర్ణయమే తరువాయి. లీటర్కు 70 పైసలు పెంచే అవకాశం. లోక్పాల్ బిల్లుకు తుది మెరుగులు. 20న పార్లమెంటు ముందుకు. కాంగ్రెస్ ఎంపీలకు విప్ జారీ. రష్యా పర్యటనలో మన్మోహన్. మైత్రి పరిపుష్టికి మరిన్ని చర్యలు. కుడంకుళం అణు విద్యుత్ కేంద్రంపై వేడని ప్రతిష్టంభన. ఆందోళనకారులతో కేంద్ర బృందం చర్చలు మళ్లీ విఫలం. గనుల కేసులో కుమారస్వామికి తాత్కాలిక ఊరట. దర్యాప్తు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశం. ఆర్థిక సంక్షోభం వెన్నాడుతున్న వేళ కీలక సవాళ్లను ఎదుర్కొనేందుకు రిజర్వ్ బ్యాంకు సిద్దమైంది. గణనీయంగా పడిపోయిన పారిశ్రామిక వృద్ధి రేటు, స్థూల జాతీయోత్పత్తిని ప్రగతి పదంలో నడిపే దిశగా ఇవాళ జరపనున్న ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక చర్యలు చేపట్టనుంది. ద్రవ్యోల్బణం దిగుస్తున్నందున కీలక వడ్డీ రేట్ల పెంపు ప్రస్తావన ఉండకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరోజోన్ సంక్షోభం దేశ ఆర్థిక రంగాన్ని కుదిపేస్తున్న ప్రస్తుత తరుణంలో రిజర్వ్ బ్యాంక్ నేడు ప్రకటించనున్న ద్రవ్య పరపతి విధాన సమీక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పరపతి విధాన సమీక్ష అనగానే అందరి దృష్టి కీలక వడ్డీ రేట్ల మార్పులపైనే ఉంటుంది. ఈసారి దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే జటిల సమస్యలు వేధిస్తున్నందున ద్రవ్య విధాన సమీక్ష మరింత సంక్లిష్టం కానుంది. గత 18 నెలలుగా ద్రవ్యోల్బణాన్ని అరికట్టడమే ప్రధాన లక్ష్యంగా కొనసాగిన సమీక్షలు ఈసారి కొత్త కోణంలో సరికొత్త లక్ష్యాలతో కొనసాగే అవకాశం ఉంది. అనూహ్యంగా దిగజారిన పారిశ్రామికోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి, జీడీపీ వృద్ధిపై సడలిన విశ్వాసం, రికార్డు స్థాయిలో క్షీణిస్తున్న రూపాయి విలువ, పెరుగుతున్న ఆర్థిక లోటు వంటి అంశాలు ఈసారి ద్రవ్య విధాన సమీక్షను మరికొంత క్లిష్టతరం చేయనున్నాయి. ద్రవ్యోల్బణం 9.11% చేరడం ఊరట కలిగించే అంశమే అయినప్పటికీ ఇంకా అధిక స్థాయిలోనే ఉందన్నది సుస్పష్టం. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావుకు ఈసారి ద్రవ్య విధాన సమీక్ష పెద్ద సవాల్గా మారింది. వృద్ధి రేటును కాపాడుకోవడంతో పాటు రూపాయి విలువ మరింత దిగజారకుండా తక్షణ చర్యలు చేపట్టడంపై ఆర్బీఐ తప్పనిసరిగా దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు రంగాల వృద్ధి రేటు క్షీణిస్తున్న నేపథ్యంలో రుణాలకు చేయూతనిచ్చి వృద్ధి రేటును కాపాడుకునే దిశలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా కీలక వడ్డీ రేట్ల పెంపుపై ఆర్బీఐ దృష్టి పెట్టకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత అక్టోబర్ సమీక్ష సందర్భంగా కీలక రేట్ల పెంపు పర్వం దాదాపు ముగిసినట్లే అన్న సంకేతాలను ఆర్బీఐ ఇవ్వడం కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది. గత కొంతకాలంగా బ్యాంకులు నిధుల కొరతను ఎదుర్కొంటున్నందున ఆర్బీఐ ఈసారి నగదు నిల్వల నిష్పత్తి సీఆర్ఆర్ను తగ్గించవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. సీఆర్ఆర్ కోత వల్ల అదనంగా నిధులు బ్యాంకులకు అందుతాయి. ఈ నిధులు రుణాలు, పెట్టుబడుల రూపంలో మార్కెట్లోకి వస్తాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో ఈసారి ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఆర్బీఐకి పెను సవాల్గా మారనుంది.